వరదల విపత్తు ఎదుర్కొంటున్నటువంటి తీరుతెన్నులు ఈ రోజున కళ్ల ముందు కనపడుతున్నటువంటి సాక్ష్యం. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో గజ ఈతగాళ్ళు కానీ 5 హెలికాప్టర్ రావడం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మరబోట్లు ఇవ్వటం కానీ ఇవాళ కేంద్రం నుంచి వచ్చినటువంటి సహాయ బృందం ఏదైతే శివరాజ్ సింగ్ చౌహాన్ గారి నేతృత్వంలో వచ్చినటువంటి కానీ ప్రతి అంశం కూడా స్థానిక ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి సుజనా చౌదరి గారి ద్వారా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారి ద్వారా కేంద్రానికి నివేదించడం, ఎన్డీఏ అదేవిధంగా పైన నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పారిశుద్ధ్యానికి సంబంధించి పంచాయతీ సంబంధించి ప్రతి అంశంలో కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క సౌజన్యంతో ఇక్కడ పనిచేస్తున్నటువంటి జనసేన కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ ప్రతి అంశంలో ప్రతి మూల ప్రాంతాల్లో కూడా తగ్గడం జరిగింది. ఎవరైతే ఈ ఇళ్ళు వదిలిపెట్టి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ గండంతా పూర్తి చేసి ఉన్నందువల్ల వరద విపత్తు వచ్చేటువంటి సహాయ చర్యలకు సంబంధించి అధికారులు అప్రమత్తంగా ఉన్నటువంటి సమయంలో దయచేసి మీరు వెనక్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పూర్తి రక్షణలో ఉన్నారని భావించాల్సినటువంటి అవసరం. ప్రతిరోజు 30-40 వేల మందికి సుజనా ఫౌండేషన్ ద్వారా ఆహారాన్ని వండి ప్రతి ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. పడవల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా ప్రతి ఇంటికి ఈరోజు కూడా నీళ్లు ప్రతి ఇంటికి కూడా సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి. అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలందరూ కూడా కలిసి సుజనా ఫౌండేషన్తో కలిసి జరుపుతున్నటువంటి కార్యక్రమంలో ఈ రోజున దగ్గుబాటి పురంధేశ్వరి గారు కానీ దగ్గుబాటి వెంకటేశ్వర గారి యొక్క సౌజన్యంతో ఈ రోజున దాదాపు 3000 కిట్లు రావడం జరిగింది. అన్ని ప్రాంతాలకి భారతీయ జనతా పార్టీ డివిజన్లు అన్నింటికి కూడా ఎవరైతే పూర్తిగా బాధల్లో ఉన్నారో వారందరికీ కూడా ఇది అందజేయడం జరుగుతుంది. ధైర్యంతో భరోసాతో ఉండండి. ఎదుర్కొనేటువంటి విపత్తు వెనకాల మీ వెనకాల ప్రభుత్వ యంత్రాంగం ఉంది, కేంద్రం ఉంది, రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థ ఉంది. సాక్షాత్తు ఈ యొక్క నియోజకవర్గం నుంచి గెలిపించుకున్నటువంటి మనం అభివృద్ధి కాంక్షించినటువంటి సత్యనారాయణ చౌదరి, సుజనా చౌదరి గారు మన వెనకాల ఉన్నారు. మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విపత్తును ఎదుర్కొందాం. త్వరలో వారం రోజుల్లో మన విజయవాడని మళ్ళీ సుందర ప్రాంతంగా పశ్చిమ నియోజకవర్గాన్ని చేస్తుందామని చెప్పని మీకు తెలియజేస్తా ఉన్నాను.